సరస్వతి పుష్కరాలు ఇక సోమవారంతో ముగిశాయి. ఇప్పటికే దాదాపు మే 15న ప్రారంభమైనటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా త్రివేణి సంగమమైనటువంటి కాళేశ్వరం ముక్తీశ్వర ఏదైతే ప్రాంగణంలో ప్రారంభమైనటువంటి యొక్క సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగింపు దశకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక భక్తులంతా కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించి ఆ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక ఈ 12 రోజుల పాటు కూడా మరి భక్తులకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా సమన్వయం చేస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మరోవైపు భద్రతా ఏర్పాట్లను ఎస్పీ కిరణ్ ఖారే పకడ్బందీగా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక ఈ 12 రోజుల పాటు చూసినట్లయితే గనక మరి త్రివేణి సంగమమైనటువంటి కాళేశ్వరం ప్రాంగణం అంతా కూడా భక్తులతో మరి కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. లక్షలాదిగా భక్తుల జనం సందోహం అంతా కూడా మరి కాళేశ్వరం వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. అదేవిధంగా పితృదేవతలకు పిండ ప్రధాన పూజలు చేశారు. ఇట్లా అనేక రకాలుగా ఇక్కడ మరి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించిన తర్వాత చీర, సారే, పండ్లు ఇట్లా సమర్పించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇట్లా మొత్తానికైతే కాళేశ్వరం ప్రాంగణం అంతా సందడిగా మారి భక్తజన సందోహంతో కిక్కిరిసినటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క 12 రోజుల నుంచి కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక భక్తులకు సంబంధించి ఏదైతే 4 రోజుల పాటు మొదటి 4 రోజుల పాటు తీవ్రమైనటువంటి ఎండ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మళ్ళీ వర్షాలు కొట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయినప్పటికీ కూడా వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ కూడా మరి వ్యయ ప్రయాసాల కోర్చి భక్తజన సందోహం అంతా కూడా మరి కాళేశ్వరం వచ్చి మరి చిన్న పెద్ద అని తేడా లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ త్రివేణి సంగమంలో మరి పుణ్య స్నానాలు ఆచరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ మరో విశిష్టత కనుక మనం చెప్పుకున్నట్లయితే కనుక నవరత్నమాల హారతి, సరస్వతి నవరత్నమాల హారతి కూడా ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని చెప్పుకోవాలి. 12 రోజుల పాటు కాశీ నుంచి వచ్చినటువంటి ఎవరైతే వేద పండితులు ఉంటారో వాళ్ళు ఎంతో మరి దేదీప్యమానంగా ఉండేటటువంటి ఆ యొక్క సరస్వతి నవరత్న మాల హారతిని నిర్వహించారు 12 రోజుల పాటు కూడా. అది కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుందని చెప్పుకోవాలి. ఏదైతే హారతి వెలుగుల్లో మరి త్రివేణి సంగమం అంతా కూడా వెలుగులతో విరాజిల్లిందని చెప్పుకోవచ్చు. ఈ 12 రోజుల పాటు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. విఐపీలతో పాటు సాధారణ భక్తజన సందోహం అంతా కూడా ఇక్కడ పుష్కర ఘాట్ వద్ద ఏదైతే సరస్వతి నవరత్నమాల హారతిని వీక్షించి పరవశించిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఎక్కడ చూసినా కూడా ఒక భక్తి భావం, మరోవైపు ప్రకృతి పారవశ్యం, ఇదంతా కూడా కాళేశ్వరంలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక దక్షిణ భారతదేశంలో ప్రయాగ్రాజ్ వద్ద మొదటగా, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోనే ఈ యొక్క త్రివేణి సంగమమైనటువంటి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఇక్కడ జరగడం దేశంలోనే ఒక రెండో ప్రాంతంగా ఇది ఒక విలాసిల్లిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి ఇక్కడ సరస్వతి పుష్కరాలు జరగడం కూడా మరి తొలిసారి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఏర్పాట్లు చేసింది భక్తులకు సంబంధించి. ఇక ఇక్కడ ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి భక్తులకు చూసినట్లయితే కనుక భద్రతా పరంగా కావచ్చు, మరి ఏర్పాట్ల పరంగా కావచ్చు, అధికారులు సమన్వయంతో పనిచేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ట్రాఫిక్తో కొద్దిగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క 12 రోజుల్లో మనం చూసినటువంటి పరిస్థితి. అయితే ట్రాఫిక్ని కూడా క్రమబద్ధీకరించడానికి మరి కలెక్టర్తో పాటు ఎస్పీ సైతం స్వయంగా మరి రంగంలోకి దిగి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించినటువంటి పరిస్థితి కూడా మనం ఈ యొక్క 12 రోజుల్లో చూసాము. ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా పంచాయతీరాజ్ కావచ్చు, డిఆర్డీఓ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో దాదాపు 19 శాఖలు ఇక్కడ ఎంతో కీలకంగా పనిచేశాయి. వైద్య సౌకర్యాలు కావచ్చు ఇక్కడ ఎంతో కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే కాళేశ్వరంలో కనిపించింది. ఇక ఏదైతే దక్షిణ భారతదేశంలోనే ఎంతో మరి వైభవోపేతంగా ఇక్కడ త్రివేణి సంగమమైనటువంటి కాళేశ్వరంలో మాత్రం ఎంతో జరిగినటువంటి పరిస్థితి. విడజల్లి సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.